ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి జూలై 29, 30, 31 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ కుంభరాశి వారికి ఎప్పుడు కష్టాలు బాధలు, మా తలరాత ఇంతే అని బాధపడుతూ ఉంటారు. ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి గ్రహాల మార్పు వల్ల అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అదృష్టం అనేది పట్టబోతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే మార్పు చెందుతున్నారు. ఈ సమయంలో అయితే మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు. గతంతో పోలిస్తే మీకు ఈ సమయం చాలా అనుకూలమైన సమయం. మీ యొక్క కష్టాలు బాధలు ఈ సమయంలో తొలగిపోయి అదృష్ట ద్వారాలు మీకు తెరుచుకుంటాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరగబోయేది ఇదే. కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గుణగణాలను మనం పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి గుణాలు ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికే ఇష్టపడుతూ ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఒడిదొడుకులు అనేవి ఉంటాయి. ఎంత కష్టపడ్డా కానీ వీరి చేతిలో డబ్బు అనేది నిలవదు. చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎన్నో కోల్పోతారు. ఎంతో బాధపడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎప్పుడూ ప్రజలకు మేలు చేసే విధంగానే వీరి యొక్క ఆలోచనలు అనేవి ఉంటాయి. వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. వీరికి అయితే ధైర్యం, తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతూ ఉంటారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరిని నమ్మి వారి చేతిలో అయితే మోసపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు. వీరికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. కార్యదీక్షతను కలిగి ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఒక కష్టం తీరగానే, ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరి జీవితంలో చేరుతుంది. వీరికి భారమైన కుటుంబ బాధ్యత అయితే ఉంటుంది. ఎంత కష్టపడ్డా కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయంలో అయితే
మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు శివుని అంశతో పుడతారు. అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి మాత్రం చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు మారుతున్నాయి. గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్నాయి. అయితే గతంలో మీరు గత కొంతకాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందకుండా అనేక ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కొన్నారు. పొదుపు చేద్దామన్నా చేయకుండా ఆర్థిక ఇబ్బందులను అయితే మీరు ఎదుర్కొన్నారు. దీని కారణంగా ఇంట్లో ఉన్న శని ప్రభావం లేదా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సమస్యలు కావచ్చు, దాని పరంగా మీరు చాలా కష్టపడ్డారు, చాలా కృంగిపోయారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీ మాటల వల్ల అయిన వాళ్ళే దూరం అయిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. అయితే మీకు 4వ ఇంట్లో శని ఉండటం వల్ల తల్లితో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత కూడా మీకు ఉండదు. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు ఏ పని చేసినా కలిసి రాదు. ఇది అంతా శని దృష్టి వల్లనే. స్నేహితుల వల్ల కూడా మీకు కొన్ని గొడవలు అయ్యి ఉండవచ్చు. భాగస్వామి విషయంలో చిన్నపాటి విషయంలో కూడా గొడవలు తలెత్తి ఉండవచ్చు. అయితే ఈ సమయంలో అయితే మీకు ఇవి అన్నీ జరిగినా సరే ఇప్పుడు గ్రహాలు అయితే చాలా మార్పులు చెందాయి. ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇది మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు ప్రతి పనిలో విజయాలు పొందుతారు. జూలై 29, 30, 31 తేదీల్లో అయితే మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో మీకు దేవగురువు అయిన గురువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. మీ బుద్ధి స్థానంలో, మీ సృజనాత్మక స్థానంలో కూర్చున్నాడు. పంచమ స్థానం అంటే మీ ఆలోచన విధానం. అయితే ఈ సమయంలో గురువు మీ సమస్యల నుండి బయటపడేందుకు వ్యవహరిస్తాడు. అయితే మీ యొక్క ప్రతి సమస్య ఈ సమయంలో తీరిపోతుంది. అయితే మీకు పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల మీరు చాలా అభివృద్ధులను చూస్తారు. పంచమ స్థానం అంటే అదృష్ట స్థానం అన్నమాట. ఈ సమయంలో మీకు గురువు వల్ల అదృష్ట స్థానాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. అలాగే మీకు విపరీతమైన ధనం కూడా రాబోతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటలో కొత్త స్పష్టత వస్తుంది. ఈ సమయంలో కుటుంబంలో మీకు విలువ లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు అయితే మంచి లాభాలు చూస్తారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. డబ్బు పొదుపుగా వాడండి. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మాత్రం శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం. కొత్త వ్యాపారం మొదలు పెడితే బాగా కలిసి వస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలన్న వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. నిత్యం శివారాధన చేయండి. అలాగే మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. స్ఫటిక లింగాన్ని రోజు పూజించండి ఇంట్లోనే. అలాగే ఈ సమయంలో మీకు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.